ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఓకే, దాంట్లో ఏమేమి ఉంటాయి, ఏ డేటా ఉంటుంది మొత్తానికి, అంటే ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండింగ్ మొత్తం ఏ డేటా అయితే సేవ్ అవుతుందో సో దాన్నే ప్రాసెస్ కంట్రోల్ బ్లాక్ అంటాం. ఇందులో వచ్చేసరికి ప్రాసెస్ స్టేట్, ఇందాక మనం చెప్పుకున్నాం ప్రాసెస్ స్టేట్ ఇందాక అయింది కదా, విన్నారా? ఇందాక ప్రాసెస్ చెప్పుకున్నాం కదా, ఇది రన్నింగ్ స్టేట్, రెడీ స్టేట్, వెరిఫికేషన్ స్టేట్, వెయిటింగ్ స్టేట్ స్టేట్ చెప్పుకున్నా, అదే ప్రాసెస్ స్టేట్. సో ప్రాసెస్ నెంబర్ అంటే మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా, ప్రతి ప్రాసెస్కి ఒక యూనిక్ ఐడి ఉంటుంది. ఏ ప్రాసెస్ దేనికి సేమ్ ఉంటుంది ఎక్కడ, సో దాన్నే ప్రాసెస్ నెంబర్ అంటారు. ఓకే, క్లారిటీ. ప్రాసెస్ డేట్ అంటే ప్రాసెస్ నెంబర్ అంటే క్లారిటీ అందరికి. ప్రాసెస్ కౌంటర్ వచ్చేసరికి అది ఏం చేస్తుందంటే ప్రాసెస్ కౌంటర్ ఇప్పుడు ఏమైనా ప్రాసెస్ రన్ అవుతున్నప్పుడు నెక్స్ట్ ఏ ప్రోగ్రామ్ రన్ అవ్వాలి అని ఇన్స్ట్రక్షన్స్ దానికి రెడీగా చేసుకుని ఎగ్జిక్యూట్ అవ్వడానికి రెడీగా ఉంటుంది. అదే ప్రాసెస్ కౌంటర్. ప్రాసెస్ కౌంటర్ డెఫినేషన్ అర్థమైందా? ఏంటది? నెక్స్ట్ యొక్క ప్రోగ్రామ్కి ఎగ్జిక్యూట్ అవ్వడానికి ఇన్స్ట్రక్షన్స్ అయ్యి రెడీగా ఉంటారు, దాన్నే ప్రాసెస్ కౌంటర్ అంటాం. ఇప్పుడు సిపియు రిజిస్టర్స్ వచ్చేసరికి ఇప్పుడు మనం ప్రోగ్రామ్స్ రాసినప్పుడు దాంట్లోనే డిఫరెంట్ రిజిస్టర్స్ వాడతాం, లైబ్రరీస్ వాడతాం. సో ఆ లైబ్రరీస్ అన్ని దీంట్లోనే సిపియు రిజిస్టర్స్లోనే ఉంటాయి. ఓకే, ఇప్పుడు సిపియు షెడ్యూలింగ్ ఇన్ఫర్మేషన్. ఈ సిపియు షెడ్యూలింగ్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే అదే చెప్పాను ఇందాక, ఈ ప్రోగ్రామ్ ఇన్ సెకండ్స్ అవ్వాలి, ఈ ప్రోగ్రామ్ ఇన్ సెకండ్స్లో అయిపోవాలి, ఇలా షెడ్యూలింగ్ ఇస్తాం. ఒక ప్రాసెస్కి ఇలా షెడ్యూల్ ఇస్తూ ఉంటే దాన్ని షెడ్యూలింగ్ ఆల్గరిథం అంటాం. అదే మనం డిఫరెంట్ ఆల్గరిథమ్స్ యూజ్ చేసి వాటికి అసైన్ చేస్తాం. సో ఈ సిపియు షెడ్యూల్ ఇన్ఫర్మేషన్ అంటే దాంట్లోనే డేటా సేవ్ అవుతుంది. ఈ ప్రాసెస్ ఎంత టైం తీసుకోవాలి, ఈ ప్రాసెస్ ఎంత టైం తీసుకోవాలి అని చెప్పి ఇక్కడ సేవ్ అయ్యి ఉంటుంది.